ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ స్ట్రాటజీ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ ప్రక్రియలతో ఆరాధించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు పాల్గొన బహుళ అష్టమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. సాధారణ కార్యక్రమాలకి శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈ రోజు బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం కాబట్టి ఏ పని చేపట్టినప్పటికీ బృహస్పతి యొక్క స్మరణ చాలా ఉత్తమ ప్రయోజనాన్ని, విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు చేపట్టినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, గోసేవ, శనగలు దానం, శ్రీ దక్షిణామూర్తి యొక్క పూజలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం వంటి ప్రక్రియలు బృహస్పతి యొక్క అనుగ్రహానికి దోహదపడతాయి. తద్వారా శుభ పరిణామాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు నక్షత్రం మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి. అలాగే ఈ తర్వాత వచ్చేటువంటి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో 1, 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే స్వల్ప దోషం, 3వ పాదంలో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శుక్రుడి యొక్క స్థితి కుంభక్షేత్ర స్థితి, కేతువు యొక్క యుతి ఉంది, బృహస్పతి యొక్క వీక్షణ, ఇది మంచిది. ఈ కేతువుతో కలిసినటువంటి శుక్రగ్రహం ఆకస్మిక ప్రతికూలతని కలిగించడంలో సమర్థత పెరుగుతుంది. కాబట్టి ఈ దోష నివృత్తికి గణపతి హోమం బాగా సహకరిస్తుంది. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆర్థిక సహాయ సహకారాలకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలతని కలిగిస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంతోష వార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఆశించినటువంటి ప్రయోజనాలను విద్యలో ప్రదర్శించగలుగుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో పట్టుదలతో కూడినటువంటి కార్యాచరణ, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా వెంటనే ప్రారంభించలేకపోతారు. అసహన పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల్లో ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా వెంటనే ప్రారంభించలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు చిరు సమస్యలు వ్యాపార రంగం వారికి తారసపడతాయి. విద్యార్థులకి ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళల గృహరీత్యా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాకు గోధుమ రొట్టెలు నివేదన చేయడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా గృహరీత్యా ప్రారంభించలేకపోతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఉన్నప్పటికీ మానసిక ఆందోళన కూడా వెనంటి ఉంటుంది. పారిశ్రామిక రంగం వారికి వేగవంతమైనటువంటి చర్యల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులకి శ్రద్ధ తప్పనిసరి. మహిళలు ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో
ఏర్పడినటువంటి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. స్థిరాస్తి రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున్ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను మల్లెపూలతో పూజించడం ద్వారా ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆకస్మికంగా కలిసి వస్తే నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపార రీత్యా కలిసి వస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు సాధించగలుగుతారు. మహిళలకు నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత సినీ రంగం వారికి తగ్గుతుంది. శత్రు భీతి పోతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాకు ఆవు పాలు నివేదన చేయడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ఆర్థిక విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు లేకపోలేదు. నూతన కార్యక్రమాన్ని గృహంలో ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శత్రు భీతి ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వ్యాపార పరంగా లభిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. మహిళలు శుభవార్తలు వింటారు. ఆర్థిక వ్యవహారాల్లో నైపుణ్యం పెరుగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి అనుభవాన్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను చామంతులతో పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. మాతృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దక్కుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలలో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి అనుకూలతను పెంచుతుంది. పారిశ్రామిక రంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. నూతన ప్రణాళికల్ని అమలు చేయగలుగుతారు. విదేశీ లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని మహిళలు ఎదుర్కోగలుగుతారు. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో కార్మిక రంగం వారికి అనుకూల పరిస్థితుల్ని క్రమశిక్షణతో కూడినటువంటి విధానాల ద్వారా అమలు చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాకు పెరుగన్నం నివేదన చేయడం ద్వారా చల్లటి వార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయినప్పటికీ ఆదాయాన్ని కూడా కూడగట్టుకోగలుగుతారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. విభేదాలు తగ్గుతాయి. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు కొనసాగించగలుగుతారు. విద్యార్థులకి ఒత్తిళ్లు పెరుగుతాయి. మహిళలు ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. గృహ విషయాల్లో ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాకు గోధుమ రొట్టెల్ని నివేదన చేయడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. రాజకీయ నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాల్ని వెంటనే పొందలేకపోతారు. కార్మిక రంగం వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిరీత్యా తారసపడతాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూల పరిస్థితులు ఉంటాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏర్పడినటువంటి అసహనాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి స్థిరాస్తి రంగం వారు సాధించగలుగుతారు. మహిళలు ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను గులాబీలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. రాజకీయ లబ్ధి రాజకీయ రంగం వారికి చేకూరుతుంది. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో నూతన విధానాలని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రవేశపెట్టగలుగుతారు. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకి కలిసి వస్తాయి. విద్యార్థులు విద్యలో రాణించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను తులసి దళాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయోజనాలని కలిగించేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అనువైనటువంటి మార్పులు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. ఆనందకర పరిస్థితులు మహిళలు ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. రాజకీయ రంగం వారికి ప్రతిభ పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాను విభూతితో పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభదాయకం. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపార రంగం వారికి ఐక్యత పెరుగుతుంది. పోటీని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి ప్రణాళికలు అమలు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో విజయాలు సాధించగలుగుతారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు మహిళలకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో రక్షణ మాత్రం తప్పనిసరి. సాఫ్ట్వేర్ రంగం వారికి అభివృద్ధి కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు స్థిరాస్తి రంగం వారు సాధించగలుగుతారు. నూతన ప్రక్రియలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాకు క్షీరాన్నాన్ని నివేదన చేయడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధిలో వేగవంతమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులకి విద్యలో గుర్తింపు లభిస్తుంది. బాధ్యతలు సాఫ్ట్వేర్ రంగం వారికి పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు దగ్గరవుతాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారికి ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది.
వ్యవహారాలు చుక్కెదురు పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాకు గోధుమ రొట్టెలు నివేదన చేయడం ద్వారా ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా అన్ని పనులు కూడాను కలిసి వచ్చినట్టుగానే అనిపిస్తూ చేదాకా వచ్చి జారిపోతూ ఉన్నా, లేక ఎంతో విశ్వప్రయత్నం చేసినప్పటికీ కూడాను కార్యాలు సఫలీకృతం కాకుండా కొంత మానసికమైనటువంటి ఒత్తిడిని కలిగిస్తూ ఉన్నా, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలని సాధించుకోవడానికి ప్రతి పని కూడాను చక్కగా నెరవేర్చుకోవడానికి గృహంలో నివసించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను పాటించవలసినటువంటి నియమానుసారాలు మనకు శాస్త్రరీత్యా కోకులలుగా చెప్పారు. వీటిని గనక ఆచరణలో పెట్టినట్లయితే ప్రతి గృహం కూడాను ఆనందకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. మీ ఇంటి ముఖద్వారానికి ఒక మంచి రోజు చూసుకొని బయట లోపల లక్ష్మీదేవి యొక్క ఫోటో ఉంచండి. లక్ష్మీదేవి యొక్క ఫోటో సహజసిద్ధంగా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నప్పుడు సింహద్వారం పై భాగాన ఉండాలి, ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు. అంతేగాని మీరు బయట నుంచి ఇంటిలోకి వచ్చేటప్పుడు సింహద్వారం పైన కాదు. అలాగే ఇంటి గుమ్మం బయట భాగాన విఘ్నేశ్వరుని యొక్క ఫోటో, అది కూడా కుడివైపు తిరిగిన తొండం ఉన్నది, ఆ యొక్క ద్వారబంధం పై భాగాన తగిలించవచ్చు. అలా ఉన్నట్లయితే ఆ ఇంటిలోనికి ప్రవేశించేటప్పుడే ఎటువంటి విఘ్నాలు కూడా లేకుండా సఫలీకృత తత్వాన్ని ప్రసాదింపచేస్తాడు ఆ స్థితిపతి, నిధిపతి, ప్రియపతి, గణపతి. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించటం గృహ బలరీత్యా, వాస్తుశాస్త్రరీత్యా కూడాను చాలా ముఖ్యమైనటువంటి విషయం. పిలక ఉన్న కొబ్బరికాయపై చుట్టూతా కూడాను 7 సార్లు 7 దారాలు చుట్టి మీరు ఆ కొబ్బరికాయను పట్టుకొని 7 సార్లు మీ చుట్టూతా తిప్పుకోండి. ఒక గురువారం కానీ ఆదివారం కానీ దాన్ని ఎక్కడైనా దూరంగా కనుక పారవేసినట్లయితే మీ పనులకు ఆటంకాలు ఏర్పడుతూ చేదాకా వచ్చి జారిపోతూ ఉన్నట్లయితే ఈ యొక్క ప్రక్రియ మీ గృహ ప్రాంగణంలోనే చేసుకోవచ్చు. అలా చేసుకుండటం వలన ఏం జరుగుతుంది? తప్పనిసరిగా మీరు చేపట్టినటువంటి పనుల ఆటంకాలు తొలగించబడతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తెరుగుదాం. అంతేకాదండి, లక్ష్మీదేవికి 7 శుక్రవారాలు 7 ముత్తైదువులకు మీ ఇల్లాలు అంటే ఇంటి గృహిణి ఆమె సౌభాగ్య సామాగ్రిని అంటే కుంకుమ, పసుపు, చందనం, తాంబూలం, వీలైతే ఎరుపు రంగు జాకెట్టు, దక్షిణ కానుకగా గనక ఇప్పించినట్లయితే 7 శుక్రవారాలు ఇప్పించాలి 7గురికి. ఇలా గనక చేసినట్లయితే మీ ఇంటి గృహానికి లక్ష్మీదేవి తప్పనిసరిగా వచ్చి తీరుతుంది సుమా. అంటే గృహలక్ష్మి ఈ విషయాన్ని కనుక పాటించినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆ కుంకుమ, గంధం, పసుపు, దక్షిణ, రెవికగుడ్డ అన్నీ కూడా శుభసూచికానికి తత్వాలు. ముత్తైదువులకి ఇవ్వటం వలన సాక్షాత్తు పరమేశ్వరి స్వరూపంగా భావించడం.
లక్ష్మీదేవి తప్పనిసరిగా తన దివ్యవంతమైన ఆశీస్సుల్ని ప్రసరింపచేస్తుంది ఇలా చేసినటువంటి ఇల్లాలికి. ప్రతి నెల వచ్చేటువంటి అమావాస్య నాడు మీ గృహాన్ని మొత్తాన్ని కూడాను పరిశుభ్రంగా కడగండి. ప్రతి అమావాస్యకి కూడాను ఇల్లు కడిగేటువంటి విధి విధానాన్ని గనక పాటించినట్లయితే మీ పనులకు ఎటువంటి ఆటంకములు కూడాను సంభవించవుగాక. ప్రతి నెల వచ్చేటువంటి ఈ అమావాస్య నాడు ఈ విధంగా చేయటం, మీ ఇంటిలో ఉండేటువంటి దేవుని మందిరంలో ఒక మంచి రోజు ఒక కుంకుమ భరిణలో కుంకుమ పోసి గోమతి చక్రం అని చెప్పేసి ఉంటుంది, అది ఆ కుంకుమ భరిణలో ఉంచి మూతపెట్టి పూజా మందిరంలో ఉంచండి. ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీ గృహంలో ఎల్లవేళలా కూడాను ఉంటాయి. గోమతి చక్రాలు 3 తీసుకోండి, వాటిని పొడి చేసి ఒక మంచి రోజు మీ ఇంటి ప్రాంగణంలో ముందు భాగాన చల్లండి. మీ ఆర్థిక బాధలు తొలగిపోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. గృహ వాస్తుశాస్త్రరీత్యా కూడాను నరఘోష, నరదృష్టి అనేటువంటివి ప్రతి వ్యక్తి జీవితంలోనూ తారసపడతాయి. కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు అని చెప్పేసి తెలియగానే దిష్టి దోషం కోసం దానికి తగిన బొమ్మ, ఒక రాక్షస ఆకృతి కలిగినటువంటిది తగిలించేటువంటి ఏర్పాటు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఈ యొక్క దిష్టి దోష ప్రభావాన్ని పడగొట్టి చక్కటి యోగవంతమైన ఫలితాన్ని ఇచ్చేది గోమతి చక్రాలు 3. చక్కగా వాటిని పొడి చేసి ఆ పొడిని ఇంటి ముందు భాగాన చల్లండి. దిష్టి దోష ప్రభావం నుంచి మీ గృహం బయలుపడటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. మూత లేకుండా ఎప్పుడూ కూడా మీ ఇంట్లో డస్ట్బిన్ ఉంచద్దు. అలా ఉంచినట్లయితే మూత లేకుండా చాలా నష్టం వాటిల్లుతుంది. వాటి మీద మూత ఉంచాలి. అలాగే పగిలిన అద్దం కూడా ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు. ఉన్నట్లయితే ఆ అద్దాన్ని తీసి కొత్త అద్దం వెనువెంటనే తగిలించండి. గడియారాలు గనక ఆగిపోయినవి గనక ఉంటే వెంటనే బ్యాటరీలు వేయించండి. ఆగిపోయిన గడియారాలు కూడా ఇంట్లో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం నిశాచర వినాశకరం నమామి. ఒక పెళ్ళంటే నిశ్చితార్థం చేసుకోవడం అంటే నిశ్చితార్థం చేసుకునేటప్పుడు తన వంశం యొక్క గొప్పతనాన్ని చెప్పుకోగలగాలి. మా ముత్తాత ఇటువంటి వారు, మా తాత ఇటువంటి వారు, మా తండ్రి ఇటువంటి వారు, వాళ్ళ యందు భక్తి ఇటువంటిది, వాళ్ళు ఇలా ఉండేవారు, స్మరించగలగాలి, వాళ్ళ విశేషాన్ని స్మరించాలి. మహానుభావుడు శతానందుడు గౌతమ మహర్షి అహల్యకి జన్మించినటువంటి కుమారుడు శతానందుడు వచ్చి కూర్చుని జనక మహారాజు గారి యొక్క వంశ విశేషాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. ఈ జనకుని యొక్క వంశంలో మొట్టమొదట ఉన్నటువంటి వాడు నిమిచక్రవర్తి. ఆ నిమిచక్రవర్తి యొక్క కుమారుడు మిథి. ఆ మిథి యొక్క కుమారుడు ఉదావసు. ఆ ఉదావసువు యొక్క కుమారుడు నందివర్ధనుడు. ఆ నందివర్ధనుని యొక్క కుమారుడు సుకేతువు. ఆ సుకేతువు యొక్క కుమారుడు ఆ బృహద్రథుడు. ఆ బృహద్రథుని యొక్క కుమారుడు ఆ మహావీరుడు. మహావీరుని యొక్క కుమారుడు సుధృతి. ఆ సుధృతి యొక్క కుమారుడు హర్యశ్వుడు. ఆయన కుమారుడు దుష్టకేతువు. ఆయన కుమారుడు మరువు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ప్రతింధకుడు. ఆ తర్వాత వచ్చినటువంటి వాడు కీర్తిరథుడు. తర్వాత వచ్చినటువంటి వాడు దేవమీఢుడు. తర్వాత వచ్చినటువంటి వాడు విభుధుడు. తరువాత వచ్చినటువంటి వాడు మహీత్రకుడు. తరువాత వచ్చినటువంటి వాడు కీర్తిరాతుడు. ఆ కీర్తిరాతుడి తర్వాత వచ్చినటువంటి వాడు మహారోముడు. మహారోముని కొడుకు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కొడుకు హ్రస్వరోముడు. హ్రస్వరోముని కొడుకు జనకుడు. జనకుడి తమ్ముడు కుశధ్వజుడు. ఈ జనకుని కూతుళ్ళు సీత, ఊర్మిళ.
కాబట్టి ఉభయ వంశములు సరిపోయాయి, చక్కటి వంశములు. కాబట్టి 2 వంశములు వియ్యం అందచ్చు, కాబట్టి పెళ్లి చేసుకోమన్నారు. దశరథ మహారాజు గారు అంగీకరించి లేచి నిలబడి ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట రామాయణంలో. ఆయన అన్నాడు, ఇచ్చేవాడు ఉంటే కదూ పుచ్చుకునేవాడు. నేను మగపిల్లల్ని కన్న తండ్రిని అని గర్వపట్టలేదు. మీ పిల్లనిస్తే కదూ నా పిల్లలకి భార్య రావడం, నాకు కోడలు రావడం. ఇచ్చిన జనక నువ్వే గొప్పవాడివి. అది రామాయణం చదివితే మగపెళ్లివారు ఆడపెళ్లివారు ఎంత ప్రేమతో పెళ్లి చేసుకోవాలో అర్థమవుతుంది. అంత వైభవోపేతంగా అప్పుడు జరిగింది సీతారామ కళ్యాణం. అందుకే మహర్షి ఒక మాట అన్నారు, ఈ రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి అంటే ఇంత ప్రేమ, ఇంత గౌరవం ఏర్పడడానికి కారణం ఏమిటో తెలుసా? ఒక్కటే, ఈమె తండ్రి నిర్ణయించినటువంటి భార్య అన్న కారణంతో ప్రేమించడం మొదలుపెట్టాడు. గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. ఆమె తన గుణముల చేత చక్కగా రామచంద్రమూర్తిని అనువర్తించి ఆయన యొక్క ప్రేమని పొంది ఆదర్శ దంపతులనేటటువంటి కీర్తిని సముపార్జించుకోగలిగింది. అటువంటి దంపతులు కాగలిగారు. కాబట్టి పెద్దలు నిర్ణయించిన వివాహం. శివధనుర్భంగం జరిగిన తరువాత పక్కన గురువుగారు ఉండి మౌనంగా చూస్తున్న జనకుడే వచ్చి స్వర్ణపాత్రతో జలధారతో కన్యాదానం చేసేయడానికి సిద్ధపడ్డా ధర్మం తప్పనివాడు రామచంద్రమూర్తి. నా తండ్రి గారు నిర్ణయిస్తే తప్ప నేను వివాహం చేసుకోనన్నాడు. కాబట్టి రామ, మళ్ళీ వెనక్కొచ్చి వినండి, యం పాలయసి ధర్మం తం ధృత్యాచ నియమేనచ. నాకు తెలుసు నువ్వు ధర్మాన్ని ఎలా పట్టుకున్నావో ఇతపూర్వం. నువ్వు పొంగిపోవడానికి అవకాశం ఉన్న ఏ సందర్భంలోనూ కూడా నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టిన వాడవు కాదు. 3వ సందర్భం ఎక్కడొచ్చింది? మారీచుణ్ణి సుబాహుని కొట్టవలసి వచ్చింది. సుబాహుణ్ణి కొట్టి మారీచుణ్ణి మానవాస్త్రంతో కొట్టాడు. ఎక్కడికో వెళ్ళి పడిపోయాడు మారీచుడు. దేవతలందరూ, ఇంద్రుడు పైలోకంలోంచి దిగి కిందకు వచ్చాడు. రాముడికి కనపడలేదు. కనపడకపోయినా దేవతలందరూ కీర్తించారు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నీ దగ్గరున్న దివ్యాస్త్రాలన్నీ ఇచ్చేసేయి రాముడికి అన్నారు. ఇన్ని దేవతలే వచ్చి కీర్తిస్తే చిన్న పిల్లవాడు ఎంత అహంకారం రావాలి? విశ్వామిత్రుడు అక్కడే కూర్చుని రాముడికి కబురు చేశాడు రమ్మని. వచ్చిన రాముడు ఇంతమంది పొగిడిన తరువాత తాటకా సంహారం, మారీచుణ్ణి కొట్టడం, ఆ సుబాహు సంహారం చేసేసిన తర్వాత, దేవతలు పొగిడిన తర్వాత, చుట్టూ ఉన్న ఋషులు పొగిడిన తర్వాత గురువుగారి దగ్గరికి రావడంలో కొంచెం అతిశయం కనపడాలి. లేదా గురువుగారి దగ్గర నిలబడి, గురువుగారు మొత్తానికి మీ యజ్ఞం రక్షించానా లేదా, చేసేసానా లేదా అనాలి. ఒక్క మాట అనలేదు సరికదా. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడి విశ్వామిత్రుడు ఇలా చూశాడు. ఏమి తాటకా సంహారం చేశాను, మారీచుణ్ణి కొట్టాను, సుబాహుని కొట్టానని నేను గొప్పవాణ్ణి అయిపోయానని అనుకుంటున్నానేమో అనుకుంటున్నారా గురువుగారు? ఆజ్ఞాపయ యథేచ్ఛం వై శాసనం కరవామకిం అన్నాడు. మేమెవరమో తెలుసా? కింకరవు సమపస్థితవు, మేము మీ కింకరులం గురువుగారు. కింకరులు అంటే ఏమిటో తెలుసా? కింకరులు అంటే తన యజమాని యొక్క సౌలభ్యం కోసం పనిచేసి సంతోషపడిపోయేవాళ్ళు. శిష్యుడికి గురువుగారికి సంబంధించి ఎంత తక్కువ పని చేశాడో శిష్యుడు అంత గొప్పవాడని పేరు. గురువుగారి చెప్పులు శిష్యుడు పట్టుకున్నాడు అనుకోండి, అంతటి మర్యాదస్తుడు ఇంకొకడు లేడని గుర్తు. అందుకే గురువు విషయంలో ఆ శిష్యుడికి మినహాయింపులు ఉండవు. ఈ పని చేస్తాడా, ఈ పని చేయడా అని ఉండదు. అందుకే కొడుకు శిష్యుడు ఒక్కరే సమానం. గురువు శరీరం పడిపోతే కొడుక్కి గయాశ్రాద్ధం పెట్టే అధికారం మిగిలిన వాళ్ళ విషయంలో. ఒక్క గురువు విషయంలో గురువుగారి శరీరం పడిపోతే శిష్యులకి సమానాధికారం గయాశ్రాద్ధం పెట్టడానికి. కాబట్టి కింకరవు సముపస్థితవు ఆజ్ఞాపయేదిచ్ఛం వై శాసనం కరవామకిం. శాసనం చేసి చెప్పండి గురువుగారు, మేం కింకరులం, మీరు తటపటాయించకండి అన్నవాడు రామచంద్రమూర్తి. రామ, ఈ 3 నీకు ఆనుకూల్యతని కల్పించినవి, నువ్వు పొంగిపోయేటట్టు చేసినవి. కానీ అంత పొంగులో నువ్వు ధర్మం తప్పని వాడివి. ఇప్పుడు నేను నువ్వు ధర్మం తప్పకుండా నిలబడడానికి హేతువైనటువంటి ఒక కారణాన్ని చూశాను. ఇందులో కూడా నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకున్నావు. ఎక్కడ? వ్యతిరేక దిశలో వచ్చింది. రాముడు అడగలేదు, దశరథుడే పిలిచాడు. రేపు నీకు పట్టాభిషేకం. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం, వసంత ఋతువు. కాబట్టి నీకు పట్టాభిషేకం చేస్తాను. ఉపవాసం చేసి రేపు రా, నీకు పట్టాభిషేకం అన్నాడు.
ఉపవాసం చేసి ఆయన పట్టాభిషేకం కోసమని మరునాడు ఉదయం వచ్చాడు. ఉదయం వచ్చేటప్పటికి ఎక్కడా సవ్వడి లేదు. సుమంత్రుడు వెళ్ళి స్తోత్రం చేశాడు దశరథ మహారాజు గారిని లేపుదామని. నేను వినలేకపోతున్నాను, బయటికి పో అన్నాడు. అర్థం కాలేదు, సుమంత్రుడు వెళ్ళిపోయాడు. రామచంద్రమూర్తి వచ్చారు. కైకమ్మ చెప్పింది దశరథుడు పిలుస్తున్నాడు రమ్మనని. వచ్చాడు. వచ్చి నమస్కారం చేసి తండ్రి మాట్లాడలేదు. కైకమ్మంది, నిన్న రాత్రి 2 వరాలు అడిగాను మీ నాన్నని. నవపంచచ వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపస అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతో మెభిషిచ్యతాం. 14 సంవత్సరములు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలి. ఇదే ముహూర్తానికి నా కుమారుడైన భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను. మీ నాన్న వరాలు ఇచ్చాడు కాబట్టి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఆయన అన్నాడు వెంటనే, అది ధర్మం అంటే. ఇన్నాళ్ళు కలిసి వస్తే నిలదొక్కుకోవడం చాలా తేలిక. పిడుగులాంటి వార్త ఎవరికైనా సరే. రాజ్యం పోవడం ఒకెత్తు. రాజ్యం పోవాలి అంటే తను ధర్మాన్ని అతిక్రమించిన వాడై ఉండాలి, ఏదో తప్పు చేసి ఉండాలి. శిశుహత్య చేయడమో, ఋషిహత్య చేయడమో, బ్రాహ్మణ హత్య చేయడమో, లేకపోతే ఎవరినో బాధ పెట్టడమో, అటువంటి భయంకరమైన పాపాలు చేసి ఉండాలి. ఏ పాపం చెయ్యనటువంటి రామచంద్రమూర్తిని పిలిచి ఏ కారణం చెప్పకుండా నేను వరాలు అడిగాను, నువ్వు అరణ్యానికి వెళ్ళిపోవాలని. రాజ్యభ్రష్టత్వం కాదు, అరణ్యవాసం కూడా వెళ్ళిపోవాలని. రాముడు విచలితుడైపోయి వెంటనే నోటి వెంట ఓ మాట రావాలి రాముడికి. ఎందుకు అనాలి, నేను ఎందుకు వెళ్ళాలి అని అడగాలి. ఆ మాట అనలేదు. ముఖంలో భావ వికారం లేదు, మనిషిలో ఏమీ తొట్టుబాటు లేదు. ఆయన అన్నాడు వెంటనే, నాహమర్థపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాహమర్థపరోదేవి, అమ్మా నేను కేవలం ఐశ్వర్యాన్ని కోరుకునేవాడిని కానమ్మా. నాకు కావలసింది ఏమిటో తెలుసా అమ్మా? కేవలముగా ధర్మము కావాలి. నేను ఋషి వంటి వాడిని. ధర్మం ఉంటే నేను సంతోషిస్తాను. అమ్మా నాకు ధర్మం ఏమిటి? నాన్నగారు నిన్నను పిలిచి రాజ్యం తీసుకో అన్నారు. నాన్నగారు శాసించారు, యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాను. ఎందుకని? తండ్రిని ధర్మమునందు నిలబెట్టిన వాడు కొడుకు. తండ్రి ఇచ్చిన మాట నిజం చెయ్యాలి కొడుకుగా. అప్పుడు నా పుత్రధర్మం పూర్తి చేసినట్టు. నిన్నను రాజ్యం తీసుకోమన్నారు, తీసుకుంటానన్నాను. ఇవాళ నాన్నగారు అరణ్యానికి వెళ్ళిపోమన్నారు, ఇప్పుడు కూడా నాన్నగారి మాటను నిజం చేసిన వాడే కొడుకు కాబట్టి వెళ్ళిపోతాను. అమ్మ నాకు ధర్మం కావాలి, కానీ రాజ్యం వస్తే ధర్మమా, రాజ్యం ఇవ్వకపోతే ధర్మమాతో నాకు సంబంధం లేదు. నాకు కావలసింది ధర్మం ఒక్కటే. నాహమర్థపరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాకు ధర్మం ఒక్కటే కావాలమ్మా. అందుకని నాకు నాన్నగారి మాట ప్రకారం వెళ్ళిపోవడం ఇష్టం, కానీ ఒక్కందుకు బాధపడుతున్నాను. నాన్నగారు ఎందుకమ్మా నాతో మాట్లాడటం లేదు, నాన్నగారు ఎందుకమ్మా నన్ను చూడటం లేదని అడిగాడు. నిజంగా దశరథ మహారాజు గారు రాముడి వంక చూడండి, ఏ తప్పు చెయ్యని రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేస్తున్నానని బెంగపెట్టుకుని పలకరించలేదు. కానీ కైకమ్మంది, తను రాజ్యం ఇస్తానన్నాడు భరతుడికి, కానీ నిజంగా పట్టాభిషేకం ఎప్పుడు జరుగుతుంది? 2వ వరం ఉంది, అరణ్యవాసానికి నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు ముహూర్తాలు పెట్టుకుని మీనమేషాలు లెక్క పెడితే తన మాట అప్పటి వరకు నిజం అవ్వదు. కాబట్టి నువ్వు అరణ్యానికి వెడితే తప్ప అన్నం నీళ్లు ముట్టనని మీ నాన్న కూర్చున్నాడు, తొందరగా వెళ్ళిపోవాలి. అయ్యో అమ్మా, ఇందుకా నాన్నగారు బెంగ పెట్టుకున్నారు, ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. అని అభిషేక సంభారములకన్నిటికీ ప్రదక్షిణం చేసి తిరిగి వచ్చేసాడు. తిరిగి వస్తూనే కౌసల్యా మందిరంలోకి వెళ్ళాడు. రాముడు ఉద్రేకపడకపోవచ్చు, కానీ ఉద్రేకపరచే వ్యక్తులు మాట్లాడినప్పుడు మళ్ళీ ధర్మం తప్పకుండా ఉండగలగాలి. అది ధర్మం అంటే. ధర్మానికి నిలబడేటప్పుడు అప్పటికి తనకి రాజ్యం ఇష్టం లేకపోవచ్చు, ఎందుకు వదిలేయాలయా అని బలమైన ప్రతిపాదన తీసుకొచ్చి ఒక ఆయన మాట్లాడాడు అనుకోండి, తను ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నాడు అనుకోండి, జరిగే పనులు జరిగిపోయి మళ్ళీ రాజ్యం వస్తుంది. ధర్మం కోసం అన్న మాటకి నిలబడి మాట్లాడగలగాలి. అది శాస్త్రమే మాట్లాడాలి. అది నిజంగా నమ్మకం, విశ్వాసం, పూనిక, ఆచరణ. తమ్ముడు లక్ష్మణస్వామి వచ్చాడు, పెదవులు అదిరిపోతూ, గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం. అన్నయ్య తండ్రి కావచ్చు, గురోరప్యవలిప్తస్య, గురువు అంటే పెద్దవాడు తండ్రి. ఆ తండ్రి కామమోహితుడై యవ్వనంలో ఉన్న కైకమ్మని వివాహం చేసుకుని రాత్రికి రాత్రి 2 వరాలు ఇచ్చి రాజ్యం నీకు ఇవ్వను అనడానికి తండ్రికి ఉన్న అధికారం ఏమిటి? ఆయన రాజ్యం ఆయన సొత్త, పెద్ద కుమారుడివి, నీకు చెందాలది ఇక్ష్వాకు వంశ ధర్మం.
నువ్వు స్త్రీ హత్య చేశావా, భ్రూణ హత్య చేశావా, బ్రాహ్మణ హత్య చేశావా, యజ్ఞాన్ని భంగం చేశావా, ఏ పాపం చేశావని ఏ తప్పు చెప్పకుండా, ఏ నేరం నిరూపణం చేయకుండా, నీ యందు అధర్మం చూపించకుండా నిన్ను పట్టుకుని రాజ్యం నుంచి బయటికి పంపించి అరణ్యవాసానికి వెళ్ళిపోమ్మని చెప్పడానికి దశరథ మహారాజు గారికి ఉన్న అధికారం ఎక్కడిది? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం నిశాచర వినాశకరం నమామి. ఏ తప్పు చెప్పకుండా, ఏ నేరం నిరూపణం చేయకుండా, నీ యందు అధర్మం చూపించకుండా నిన్ను పట్టుకుని రాజ్యం నుంచి బయటికి పంపించి అరణ్యవాసానికి వెళ్ళిపోమ్మని చెప్పడానికి దశరథ మహారాజు గారికి ఉన్న అధికారం ఎక్కడిది? కాబట్టి అన్నయ్య, నువ్వు ఒక్క క్షణం అలా ఊరుకో. మొలకి కట్టుకోవడానికో కత్తి, తగిలించుకోవడానికో ధనస్సు, గురువుగారి దగ్గర నేర్చుకోవడానికి మంత్రాలు, అమ్ముల పదిలో పెట్టుకోవడానికి బాణాల అన్నయ్య ఈ 4 కాదు. అవకాశం వచ్చింది, నువ్వేం నీ చేతికి బట్టెట్టుకోక్కర్లేదు. ఓ అనన్నయ్య సైన్యాన్ని అంతటినీ పడగొట్టి దశరథ మహారాజు గారు కుత్తుక కోసేస్తానేమనుకుంటున్నాడు, లేదా కారాగారంలో పెడతాను, పెట్టి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం చేసేస్తానన్నయ్య. నేనుండగా నిన్ను రాజ్యం నుంచి పంపేవాడెవరు? ఊ అనన్నయ్య అన్నాడు. పక్కన కౌసల్య ఉంది. ఆమె ఎనలేని ఆనందం పొందింది. రామా, నా మాట విని, ఇప్పటికైనా తమ్ముడు లక్ష్మణుడు చెప్పిన మాట వినండి అంటే ఆయన అన్నాడు, ఓరి పిచ్చివాడా, నేను నీకంతే అర్థమయ్యాను. అసంకల్పితమే వేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్. ఏమిరా, నాన్నగారిని కారాగారంలో పెడతాను, నాన్నగారి కుత్తుక కోసేస్తాను, ఆయన మన నాన్నగారా అని అడుగుతున్నావు కదా. నిన్న రాత్రి పిలిచి రాజ్యం ఇస్తానన్నవాడెవరు? నాన్నగారేనా? నిన్న రాత్రి పిలిచి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకోమంటే నాన్నగారా? ఇవాళ పిలిచి అరణ్యవాసానికి వెళ్ళరా అంటే నాన్నగారు కాదా? చంపేస్తావా? ఇప్పటికీ నాన్నగారికి రాజ్యం ఇవ్వాలనే ఉంది. నిన్న రాత్రి వరకు కైకమ్మకి నేనంటే పరమ ప్రేమ. పరమ ప్రేమతో ఉన్న కైకమ్మ 2 వరాలడిగి నన్ను రాజ్యం పొందకుండా చేసిందంటే, రాజ్యం ఇవ్వాలని ఉన్నా తండ్రి ఇవ్వలేకపోతున్నాడంటే, పిచ్చివాడా, మధ్యలో దైవం ఒకటి ఉన్నది, ఆ ఈశ్వర నిర్ణయం. అందుకే నాకు తప్పింది పట్టాభిషేకం. ఆ ఈశ్వరుడు నా కళ్ళ ముందు కనపడతాడరా, వెనక ఉండి నిర్ణయాలు చేయిస్తాడు. అనుదైవస్య కర్మతత్. పౌరుషంతో దైవం మీద తిరగబడితే పాపకర్మ చేస్తావు. తండ్రిని చంపుతావా? తండ్రితో యుద్ధం చేస్తావా? కాబట్టి తప్పు. నువ్వు ఇటువంటి మాట మాట్లాడకూడదు. క్షాత్రధర్మాన్ని మాట్లాడుతూ శాస్త్రధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నావు. ధర్మానికి వ్యతిరేకమైన కామము కానీ, ధర్మానికి వ్యతిరేకమైన అర్థము కానీ నాకు అక్కర్లేదు. ధర్మ విహితమైన అర్ధకామములను నేను కోరుకుంటాను. అందుకే లక్ష్మణ నాకు అక్కర్లేదు. నాకు శాస్త్రం ప్రమాణం. నాన్నగారి మాట కాదని నేను పుచ్చుకోను. నా పుత్రధర్మం ఏమిటి? నాన్నగారు మాట ఇచ్చారు, అది నిజమయ్యేటట్టు చేయడం పుత్రుడిగా నా ధర్మం. అది వదిలిపెట్టి రాజ్యం కోసం నాన్నగారిని జైల్లో పెట్టడం ఏంటి? నేను చేయనా పని? అది రాముడంటే. కాబట్టి వ్యతిరేక కోణంలో కష్టం వచ్చింది, ధర్మమునందు ఊంచుకున్నావు రామ. ధర్మమే కావాలని అడుగుతున్నావు. నిజంగా కూడా ఎవరో అనడం కాదండి, దశరథ మహారాజు గారు పిలిచాడు. స్వయంగా పిలిచి ఆ రామచంద్రమూర్తిని దగ్గర కూర్చోబెట్టుకుని ఒక మాట అన్నాడు. రామ, నేనే స్వయంగా నీతో చెప్తున్నాను, నేను నిగ్రహింపబడ్డాను కైకయ్య చేత. అహం రాఘవ కైకయ్యా వరదానేన మోహిత అయోధ్యాయాత్వమేవాద్యా భవరాజా నిగృహ్యమాం. ఇది రాత్రి కైకమ్మ నన్ను 2 వరాల పేరు చెప్పి నిగ్రహించింది. నేను తట్టుకోలేకపోయాను, ఎందుకంటే నేను ఇచ్చిన వరాలే. అకస్మాత్తుగా వరాల పేర్లు చెప్పి ఇస్తావా ఇవ్వవా అని భీష్మించింది. తప్పనిసరి పరిస్థితుల్లో నేనిచ్చిన వరాలే కాబట్టి అన్నాను. కానీ రామ, నువ్వు ధర్మాత్ముడవు, నీకు రాజ్యం ఇవ్వను అనే అధికారం నాకు లేదు. అలాగని కైకమ్మకిచ్చిన మాట తప్పలేను. నేను కైకమ్మకిచ్చిన మాట ప్రకారం కైకమ్మకి రాజ్యం ఇచ్చేశాను. భరతుడికి పట్టాభిషేకం చేయడానికి ఒప్పుకున్నాను. నువ్వు క్షాత్రధర్మ ప్రకటనం చెయ్యి. నేను వృద్ధుణ్ణి అయిపోయాను, పెద్దవాడిని అయిపోయాను, యుద్ధం చేయలేను. నువ్వు కొడుకువి, యవ్వనంలో ఉన్నావు, మంచి శక్తితో ఉన్నావు. నువ్వు నాతో యుద్ధం చేసి నన్ను బంధించి కారాగారంలో పారేస్తే నేను కటకటాల వెనక ఉండి నువ్వు అలా నడుస్తుంటే చూస్తాను, ఒక్కసారి చూసి బతికేస్తాను. రాజ్యం నువ్వు తీసేసుకో, నా చేతిలో ఉందా? నేను ఇచ్చాను. కానీ రాముడు తన క్షాత్రధర్మంతో, తన శక్తితో నన్ను నిగ్రహించి రాజ్యం తీసుకున్నాడు. కాబట్టి నీ ధర్మానికి నీకు రాజ్యం దక్కుతుంది, నా ధర్మానికి వరం దక్కుతుంది.
కైకమ్మకి ఏమీ దక్కదు, కానీ నేను బతుకుతాను. రామా నువ్వు వెళ్ళిపోతే నేను చచ్చిపోతాను, ఉండలేను, అందుకని నన్ను నిగ్రహించి రాజ్యం తీసేసుకో అన్నాడు. రాముడు అన్నాడు తండ్రి కాళ్ళ మీద పడి, నాన్నగారు మీరు ఇలా అనొచ్చా? తండ్రిని నిగ్రహించి రాజ్యం ఏలుకోనా? 14 ఏళ్ళు ఎంతలో గడుస్తాయి. తండ్రి ఇచ్చిన మాట సత్యమయ్యేటట్టు ప్రవర్తించిన వాడు కొడుకు, అంతేకాని మిమ్మల్ని నిగ్రహించి రాజ్యం పొందడం ఏమిటండి? ఊరలిల్లండి, 14 ఏళ్ళు త్వరలో తిరిగిపోతాయి, వచ్చేస్తానని వెళ్ళిపోయాడు తప్ప. ధర్మం కావాలి రాముడికి, శాస్త్రం కావాలి. అందుకే ఆ తర్వాత అయోధ్యకాండ చిట్ట చివరిలోకి ఎడుతుండగా ఓ మాట అంటాడు, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతిశృణోమితే అంటాడు. లక్ష్మణ, భరతుడు వస్తున్నాడు, భరతుడిని చంపేద్దాం అంటున్నావు, నాకు తమ్ముళ్ళని చంపినటువంటి అధర్మంతో కూడుకున్న రాజ్యం అక్కర్లేదు, నాకంటూ రాజ్యం కలిగితే ధర్మం వలన మాత్రమే. అసలు పతాక స్థాయి రాముడి జీవితంలో ఎక్కడో తెలుసా అండి? విభీషణుడు వచ్చి ఆకాశంలో నించున్నాడు, శరణాగతి చేసి రాముడిని ఆశ్రయం ఇమ్మన్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అడిగాడు, ఇవ్వనా అని. రాక్షసుడి తమ్ముడు మన దగ్గర ఆశ్రయం పొంది రహస్యాలు చెప్తాడు లేదా చంపేస్తాడు, ఇవ్వవద్దన్నారు. ఒక్క హనుమ మాత్రమే ధర్మం చెప్పారు. రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నేను మీతో మనవి చేశాను కదా, రాముడు ఇప్పుడు మాట్లాడినా శాస్త్రం పెద్దల వాక్ అంటాడు. ఆయన అన్నాడు, నేను క్షత్రియ కుటుంబంలో పుట్టాను, నాకు ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం అంటే ఆర్తత్రాణ పరాయణత్వం. వెనకటికి ఒక బోయవాడు అరణ్యంలో బయలుదేరాడు, పక్షుల్ని వేటాడుతున్నాడు. కానీ ఆ రోజున అతనికి ఏమీ దొరకలేదు ఆహారం, మంచి ఆకలితో ఉన్నాడు. సాయంకాలం అయిపోయింది, ఒక చెట్టు మీద ఆడపక్షి మగపక్షి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాయి, పక్కన పిల్లలు ఉన్నాయి. బోయవాడు గురి చూసి బాణం సంధించి ఆడపక్షి గుండెలో తగిలేటట్టు కొట్టాడు. ఆడపక్షికి బాణం తగిలి విలవిలా అరుస్తూ కింద పడిపోయింది. మగపక్షి పైన ఏడుస్తూ తిరుగుతుండగా బాణం లాగేసి దాని ఈకలన్నీ పీకేసి రెక్కలు నలిపి బాణానికి గుచ్చి అగ్నిహోత్రంలో కాల్చి తినేశాడు. మగపక్షి ఏడుస్తూ ఉండిపోయింది. కొంతకాలం అయిన తర్వాత అదే బోయవాడు మళ్ళీ అడవిలోకి వచ్చాడు. మబ్బులు పట్టి హోర్న వాన పడుతోంది, చీకటి పడిపోయింది, దారి తప్పిపోయాడు. చలి ఎటూ వెళ్ళలేక ఇంతకు పూర్వం ఏ ఆడపక్షిని తాను చంపాడో ఆ చెట్టు కిందకే వచ్చి పడిపోయాడు. పైనుండి మగపక్షి చూసింది, నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, నా ఇంటి ముందుకొచ్చి పడిపోయాడు కాబట్టి చెట్టు ముందుకి ఇతను నాకు అతిథి, ఇతన్ని నేను కాపాడాలి అని ఎక్కడికో వెళ్ళి 4 ఎండు చితుకులు తెచ్చి అక్కడ పడేసి నిప్పు కడికి తెచ్చి వేసి మంట రగులు కొలిపింది. ఆ వేడికి బోయేవాడు ఒళ్ళు కాచుకొని బతికాడు, కానీ ఆకలి వేసేస్తోంది. ఆ వానలో చీకట్లో అతని కడుపు నింపగలిగినంత ఆహారం తేలేని మగపక్షి తానే అగ్నిహోత్రంలో పడి మరణించి బోయేవాడికి ఆహారం అయిపోయింది. ఒక పక్షి తన ధర్మాన్ని తాను నిలబెట్టుకుంది. నేను క్షత్రియుణ్ణై రాజ్య పరిపాలకుడు కావలసిన నేను ఒక రాక్షసుడు వచ్చి శరణాగతి చేస్తే శత్రువు తమ్ముడు కదా అని నేను శరణ ఇవ్వకపోతే నా ధర్మం తప్పిపోలేదా? విభీషణుడే కాదు, రావణాసురుడే వచ్చి శరణాగతి చేసినా శరణిచ్చేస్తాను. రావణ విభీషణులే కాదు, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. ఈ లోకంలో ఎవరైనా సరే, ఎన్ని పాపములు చేసిన వారైనా సరే బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు. ఒక్కసారి నా మ్రోలకొచ్చి పడిపోయి రామా నేను నీవాడనని ఒక్క మాట అంటే చాలు, వాళ్ళ చెయ్యి పట్టుకుని ఎత్తి ఉద్ధరించడం నా కర్తవ్యం, కాబట్టి నేను రక్షిస్తాను. శత్రువు చేతికి దొరికినా సరే వదిలిపెట్టి వెనక్కి వెళ్ళి మళ్ళీ శక్తి కూడగట్టుకుని రమ్మన్నాడు. మహానుభావుడు, ధర్మం తప్ప ఇంకొకటి అక్కర్లేదు. అందుకే ఇంద్రజిత్ సంహారంలో ఎంత యుద్ధం చేసినా లక్ష్మణస్వామి ఇంద్రజిత్తుని నిగ్రహించడం కుదరలేదు. ఆగ్నేయాస్త్రం, రౌద్రాస్త్రం, ఎన్ని అస్త్రాలు వేశారో ఇంద్రజిత్ అన్నిటినీ నిగ్రహించాడు. అసలు నిజానికి ఉత్తరాఖండలో అగస్త్య మహర్షి అంటారు, రావణుడి కన్నా కూడా ప్రమాదకారి ఇంద్రజిత్. యుద్ధంలో ఇంద్రజిత్తు మరణించకపోతే ఏం చెయ్యాలో అర్థం కాని లక్ష్మణస్వామి ఒక శ్లోకం చెప్పారు. ధర్మాత్మ సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే ప్రతిద్వంద్వ శరైనం జహిరావిణిం అన్నారు. నా అన్నగారైన రామచంద్రమూర్తి ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, సత్యసంధశ్చ రామో దశరథిర్యది, రాముడు దశరథుడి కొడుకే అయితే నా ఎదురుగుండా ఉన్న శత్రువైన రావణుడి కుమారుడైన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక అని బాణం విడిచిపెట్టాడు. అంతే, ఇంద్రజిత్ యొక్క కంఠం తెగిపోయి కింద పడిపోయింది కుండలాలతో.
రామాయణానికి మూలమంత్రమైంది ఆ శ్లోకం యుద్ధకాండలో. రాముడు ధర్మాత్ముడు అని నిరూపించింది. రాముడు ధర్మం తప్పాడు అని ఆయన మీద నింద చేశారు. ఎక్కడ ధర్మం తప్పాడు అని అడిగారు. వాలిని చెట్టు చాటు నుంచి బాణం వేశాడు అన్నారు. వాలికి నిజంగా చెట్టు చాటు నుంచే కొట్టింది నిజమైతే గుండెల మీద బాణం తగలదు. పైగా నిజంగా అలా కొట్టినా తప్పులేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు రామచంద్రమూర్తి, నువ్వు జంతువువి, నేను మనుష్యుణ్ణి, వేట ధర్మంగా కొట్టచ్చు అలాగని. కాబట్టి రాముడు ధర్మం తప్పలేదు. ఇక రెండవది, రాముడు ధర్మం తప్పాడు అన్నారు. ఎక్కడ అంటే 1 గంట 12 నిమిషాలలో ఖరదూషణాది రాక్షసులందరినీ కూడా 14,000 మందిని పడగొట్టాడు రాముడు. 14,000 మంది దండెత్తి వస్తే సామాన్యులు కారు ఖరదూషణాదులంటే. వాళ్ళు వస్తున్నప్పుడు సీతమ్మ తల్లిని వెంటనే గుహలోనికి తీసుకెళ్ళిపో, లక్ష్మణా నువ్వు కూడా వెళ్ళిపో, నేను ఒక్కడే యుద్ధం చేస్తానన్నాడు. లక్ష్మణుడు ఏదో మాట్లాడపోయాడు. ఇక మాట్లాడావా నా పాదాల మీద ఒట్టు వెళ్ళిపో అన్నాడు. అంతే, లక్ష్మణస్వామి వెళ్ళిపోయారు. రాముడు ఒక్కడే. అవతల వైపు 14,000 మంది. శూర్పణక రాముణ్ణి మోహించడానికి కారణం అదే రామాయణంలో. ఆ భుజం గుండ్రంగా తిరిగింది. ఆయన ఎప్పుడు అక్షయబాణ తూణీరంలోకి చెయ్యి పెట్టాడో, ఎప్పుడు తీశాడో, ఎప్పుడు వింటినారికి సంధించాడో, ఎప్పుడు ఆకర్ణాంతం లాగాడో, ఎప్పుడు విడిచిపెట్టాడో కనపడలేదు. పడిపోతున్న శత్రువులు కనపడ్డారు. అదే చెప్పింది రావణుడితో వెళ్ళి. అసలు నాకు కనపడలేదయా, అంత వేగంగా బాణప్రయోగం చేశాడు. కేవలం 1 గంట 12 నిమిషాల్లో పడగొట్టాడు 14,000 మందిని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.